ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ చర్యలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. బండ్ల గణేష్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసి స్వాధీనం చేసుకోవడంపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. హైదరాబాద్కి చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు గాను బండ్ల గణేష్ ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తుల్ని పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంకు వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ రుణ వసూలు ట్రైబ్యునల్ని ఆయన ఆశ్రయించగా వేలం ప్రక్రియను రద్దు చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారులకు సొమ్ము వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది. దీనిపై యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ బ్యాంకు చర్యను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.